చిన్న చిన్న ఇష్యూలకి కేవలం సనాతన ధర్మం మీద బురద జల్లే ప్రయత్నం చేసిన కొడుకులారా మేధావులు అంటారు గారా, ఎక్కడరా మీ మేధావి గుణం ఎక్కడ పోయిందిరా ఈరోజు? లెఫ్టింగ్ ఎక్కడ పోయినరా మీరంతా? చిన్న కోవాబాన్ ఇష్యూని కొడుకులారా విచ్చలు విడిగా మీరు దాన్ని వైరల్ చేసి వానికి ఇంత అది సపోర్ట్ చేసారు. ఈరోజు ఎక్కడ పోయినా లవ్ జాత్ కేసులు అవుతున్నాయి. నేను పేర్లు తీసుకోను, కానీ పేర్లు తీసుకుంటే కొడుకులారా మంచిగా ఉండదు. నేను చెప్తున్నా, చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. నేను రానున్న రోజుల్లో ఈ నా కొడుకుల మీద భౌతిక దాడులు తప్పవు. ఇప్పుడు ఈ నవాజ్ అనే యువకుడు ఎవరైతే మోసగాడు ఉన్నారో వానికి ఎట్లాంటి శిక్ష పడితే ఇది చివరిది అని అనేది మీరు అనుకుంటా ఉన్నారు? అన్న ఇప్పుడు చివరి అని మనం చెప్పలేమన్నా, ఎందుకంటే మేము చేస్తున్నది కేవలం 5% అన్న. మాకు తెలిసినవి చేస్తున్నాం, మా దగ్గరికి ఎంత సాయం ఎంత అవుతుందో అంత చేస్తున్నాం అన్న. దాని తర్వాత 95% చేప కింద నీళ్ళక పోతున్నాయి అన్న, మనకు తెలియకుండా. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, రోడ్డు మీద కేసులు పోతున్నాయి. మనం ఎవరినని పట్టుకుంటాం చెప్పన్నా? మనకు పట్టుకునే ఎంత డైరెక్ట్ పట్టుకునే రైట్స్ లేవు. సో ఈ విధంగా సాల్వ్ చేయాలనేది కూడా మేము చూసి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చట్టానికి మనం విరుద్ధంగా పోవట్లేం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవట్లేం.